హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ రివ్యూ చెప్పుకునే ముందు చిన్న అప్డేట్ ఏంటంటే, చాలా అప్డేట్స్ వచ్చేప్పటికి ఇన్స్టాలో కూడా కొన్ని పెట్టా. అదొక స్పెషల్ వీడియో కూడా మనం మాట్లాడుకుందాం. అయితే మీరు చాలామంది ఈరోజు మార్నింగ్ నుంచి ఆతృతగా ఎదురు చూసేది ఎలిమినేషన్ అప్డేట్ కోసం కదా. నాకు మార్నింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉన్నా పక్కగా షూట్ కంప్లీట్ అయిపోయాక చెప్పాలి, మళ్ళీ నేను తూర్చు నాలుగు ఖర్చుకునే పరిస్థితి ఉండకూడదనే మీరెంత ఆతృతగా ఎదురు చూస్తారు. నేను మీకు పర్ఫెక్ట్గా అప్డేట్ ఇవ్వాలని మీరు ఎవరిదైతే ఒకరి ఎలిమినేషన్ కోసం చూస్తారు, ఈ కంటెస్టెంట్ వెళ్తే బాగున్నానే. సో నేనేంటంటే ఆ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, ఖచ్చితమైన సమాచారం మీతో షేర్ చేసుకోవాలనే 1-4 సార్లు నేను ఆ అప్డేట్స్ నాకు వచ్చే సోర్స్తో చాటింగ్ చేసి చూస్తే మీకు మైండ్ బాగుంది. అయ్యి బాబోయ్, ఇంత కాన్ఫిడెన్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్ని రకాలుగా తను క్రాస్ చెక్ చేసుకుని అడుగుతారని లెక్క ఉంటుంది. సో అందువల్లే ఆ షూట్ కంప్లీట్ అయ్యాకే నేను అప్డేట్ చేస్తాను. సో తర్వాత ఎందుకంటే లాస్ట్ మినిట్ కూడా డెసిషన్ చేంజ్ అవుతుంది. ఈరోజు కూడా చూసుకుంటే లాస్ట్ వరకు కళ్యాణ్ అలాగే ప్రియా ఉంచారు. ఇద్దరిలో కంటెంట్ ఇవన్నీ చూసుకుని ఓటింగ్ పెద్దగా లేరు కనుక, ఇద్దరు ఈక్వలే కనుక. సో వాళ్ళిద్దరిలో ఉంచేటప్పుడు ఏం చేస్తారంటే ఫైనల్గా ఇద్దరిలో ఎవరిని అనేది డెసిషన్ లాస్ట్ మినిట్లో మారినా సరే మళ్ళీ మనం తూచి అనుకోవాల్సి వస్తుంది. అందుకోసమైనా అంతవరకు వెయిట్ చేసి ఓకే పక్క 100% అన్నప్పుడే షేర్ చేస్తే, సో లాస్ట్ రౌండ్లో వాళ్ళిద్దరు ఉండాక ప్రియా అయితే అవుట్ అయిపోద్ది. సరే, ఇక ఎపిసోడ్ గురించి రివ్యూ మాట్లాడుకుందాం. చాలా అప్డేట్స్, భరణి చైన్ గురించి కావచ్చు, కొత్త కెప్టెన్ మళ్ళీ డీమాన్ అయితే అయ్యాడు, అవన్నీ ఇన్స్టాలో పెట్టా. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. స్పెషల్ వీడియో మాట్లాడు, ఎందుకంటే ఎపిసోడ్లో చాలా కంటెంట్ ఉంది కదా. ఇప్పుడు ఆయన మాస్క్ మ్యాన్ హరీష్ గురించి చెప్పుకోవాలంటే పక్కాగా కొన్ని నిబంధనలు పెట్టుకుని పక్కాగా హౌస్లో ఉన్నాను వెళ్తాను అని అయితే ఫిక్స్ అయిపోయిన అర్థమవుతుంది. ఒకటో నిబంధన ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఆయన ఆడతీరు, నేను తప్పు చేస్తాను, తప్పుడు మాటలు మాట్లాడతాను, కానీ అది తప్పు అని ఒప్పుకోను. ఇది ఒకటో నిబంధన. రెండోది ఏంటంటే, తప్పు చేశానని తెలిసినా సరే వితండవాదం చేస్తాను, ఎలాగైనా నేను పట్టిన కుందేలకు 3 కాలు సమర్థించుకుంటూనే ఉంటాను. ఇది రెండో నిబంధన. మూడోది ఏంటంటే, నాకు ఎవరైనా పడలేదు, నాతో వాళ్ళకి వైబ్ సెట్ లేదంటే భూతద్దంలో వాళ్ళ తప్పులు ఎత్తు చూపుతా, కానీ నా తప్పు మాత్రం నేను తెలుసుకోను, మార్చుకోను. వాళ్ళది మాత్రం మైక్రో అబ్జర్వేషన్ పెట్టి ఇలా పరిశీలించి ఎత్తు చూపుతూనే ఉంటాయి. ఇది మూడో నిబంధన. నాలుగో నిబంధన ఏమంటే, నా డబ్బా నేను కొడుతూనే ఉంటాను. నేను వండా, నేను ప్రేమతో పెట్టా, నేను అందరితో కలుపుకుంటూ పోతా, అందరికీ స్టాండ్ తీసుకుంటా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా, పాయింట్ మాట్లాడతా, ఇక ఈ డబ్బా ఎంతైనా ఉంటుంది. ఇది ఇంకో పాయింట్ ఏమంటే, అవతల నుంచి చిన్న మాట వచ్చినా తీసుకోలేను, తట్టుకోలేను, జీర్ణించుకోలేను, ఏమాత్రం భరించలేను. ఇవన్నీ చూసి నిబంధనలన్నీ పెట్టుకొని వెళ్తూ ఉంటే ఎట్లా ఉంటుందంటే, మొండోడు రాజు కంటే పెద్ద, ఇంతే. ఎందుకంటే ఈరోజు లత్కూర్ పంచాయతీ గురించి చెప్పుకుందాం. అది ఒక్కటే కదా ఉదాహరణ. చాలా చక్కగా ఆయన చెప్పారు ఈయన గురించి. అక్కడ ఎగ్జాంపుల్స్తో సైతం చెప్పారు. నేను ఫస్ట్ దాని గురించి చెప్పుకుని నెక్స్ట్ ఎపిసోడ్ వైజ్ వెళ్ళిపోదాం మనం. అలా అతుకూడదు ఉదాహరణ కదా. మరి అన్నపూర్ణలా వండాలి అంటే ఎవరిని ఉద్దేశించి అన్నట్టుగా. సో ఆ వంట చేసిన అమ్మాయిని గురించి ఉద్దేశించే కదా. మరి ఇక్కడ కూడా అదే కదా. అంత క్లియర్గా ఎగ్జాంపుల్ కూడా చెప్పినాక అలా అతుకూర పని చేసావు అనేటప్పుడు అర్థం చేసుకోవాలి కదా. పైగా మళ్ళీ ఏమంటారు, అన్నం తింటున్నారు, ఏం తింటున్నారు. సో ఇట్లాంటి మాటలు అలవక్కగా మన నోటి నుంచి జాలు వారిపోతూ ఉంటాయి. సరిపోయిన ఆవేశంలోనో, ఫ్రస్ట్రేషన్లోనో, డిప్రెషన్లోనో ఏదో ఒక దీంట్లో ఒక మాట అనేసాం. తర్వాతైనా వాటి అర్థాలు, దానికి తాలూకా భావాలు అనేది తెలిసినాయనే కదా. తర్వాతైనా రిలీజ్ అవ్వాలి కదా. మనకి తెలియలేదు సరే, అవతల వాళ్ళు చెప్పాకైనా తీసుకోవాలి కదా, అర్థం చేసుకోవాలి కదా. కనీసం ఎందుకే అనేది, మొండోడు రాజు కంటే పెద్ద, ఇంక వాళ్ళతో ఏం చేయలేరు. అట్లాగే శ్రీజాకి ఆడియో అన్నారు కదా, నువ్వు ఆడిన మాటలన్నీ 2 వారాల్లో అన్ని ఆడియో నీకు వినిపిస్తున్నాడు బాబు ఆయన భయపడిన చూడండి. ఆమె కంటే ఈయనకి మొత్తం బాబు నువ్వు ఒకసారి అందరి గురించి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అక్కడ ఒకసారి వినిపిస్తే బెటర్. చూపించినా వేస్ట్. తీసుకునే వాళ్ళకి, మార్చుకునే వాళ్ళకి. శ్రీజాకి ఆల్రెడీ ట్యూన్ అయ్యింది, అర్థమైంది, వాయిస్ తగ్గింది, అన్నింట్లో వేలు బెడ్డ నోరు బెడ్డ ఆపేసుకుంది. అది తెలివైన ఆటగాళ్ళ లక్షణం. ఆ అమ్మాయి మార్చుకుంది. ఇప్పుడు ఆడియో అనగానే ఒక డైరెక్ట్గా ఒక హింట్ ఇచ్చారు, అమ్మ వినగలవా, వినే ధైర్యం ఉందా, నీ మాటలంటే అమ్మో బాబోయ్ అంటే నీకే అలాగుంటే మాకు ఎలాగుంటుందో ఆడియన్స్ కానీ లేక డైరెక్ట్గా చెప్పారు. ఆవిడకి అర్థం అయిపోయింది మొత్తం పిక్చర్. సో కొన్నాళ్ళు మార్చుకొని ఉంటే హౌస్లో ఉంటే, లేదంటే బయటకు వచ్చేస్తామనే మెసేజ్ ఇప్పటికే వచ్చేసింది. ఈ రకంగా కూడా వచ్చింది. ఇలా ఈయనకి గత వారం హ్యూమర్ ఉండాలని అంత చక్కగా ఆయన ఒక దత్తపుత్రుడికి చెప్పిన మాదిరిగా చెప్పిన, ఈరోజు ఆడియన్స్ మనసు లేదో గెలుచుకున్నాను అనుకుంటున్నా, సరే నీకు చెప్పేస్తాను, వాళ్ళతో ఒక ఎగ్జాంపుల్ చెప్పించి ఒక్కరు కూడా చేతులు ఎత్తలేదన్నా. ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పిన, ఆడియోలు వినిపించిన, ఆయన మాటలానికి వీడియోలు ప్రతివారం చూపిస్తున్నారు కదా. ఫస్ట్ వారం ఒక పంచాయతీ ఏంటి, గుండొంకుల్ ప్లస్ ఇంకోటి ఏంటి రెడ్ ఫ్లవర్, ఆ తర్వాత మొన్నటి వారం ఒకటే, ఈ వారం ఇప్పుడు ఇది. ఇట్లా చూపించిన ఉపయోగం ఏముంది, మంది తప్పు అవుతుందని అర్థం చేసుకుంటే అలా లేదు. ఇలాగే కొనసాగితే ఏమైందంటే హోస్ట్కే ఏదో ఒక రోజు విసుగొచ్చి పంపించేసేలాగా బిహేవియర్ ఉంటే, సో అంతే కదా. నేను అన్నది తప్పు అని ఒప్పుకోడు, కానీ ఫ్రేమింగ్ మళ్ళీ చేసే విధానం మార్చుకుంటాడంట. సో ఇలాంటి వాడికి లెక్చర్లు ఇచ్చే అర్హతే లేదు కదా. అందుకే ఆ నోరులేని జీవులు ఈరోజు ఇక్కడ నుంచి సుమన్ శెట్టి ఆట ఫసక్
ఎన్నాళ్ళు ఊకొట్టాడు, ఇప్పుడు మాట కలుపుతున్నాడు, నోరు విప్పుతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉన్నాడు. ఆ సుమన్ శెట్టి ఫ్లోరాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది. మొన్న ఏదో చెప్పినా సరే వినలా, పక్కన పెట్టలే, చాలా చాలా సోది చెప్పి వినమని తీసుకుంది. ఎందుకంటే ఆ సంజన విషయంలో బాత్రూమ్ దగ్గర చిన్న టవల్ గురించి మైక్ గురించి అంత దాన్ని ఎలా ఇంత పెద్దది ఏదో చేసినట్టు చెబుతూ ఉంటే, ఈరోజు ఒక ఎగ్జాంపుల్ అండి. సంజన ప్లేస్లో ఈయన కనుక ఉంటే ఆ స్టేజ్ మీద ఇతడి కోసం మీరు సాక్రిఫైస్ చేయాలంటే ఒక్కరైనా ముందుకు వచ్చేవాళ్ళ, చేసేవాళ్ళ, ఆ ఒక్కటి చెప్పమన్నాడు చాలు. ముందు నీ చుట్టూ ఉండే వాళ్ళతో నువ్వు పోట్ల ఆడాలి, అదే కాంపిటీషన్, అందరితోనూ డామినేట్ చేసుకుంటూ గెలుచుకుంటూ రావాలి ఫైనల్గా. అట్ ద సేమ్ టైం వాళ్ళతో మంచి సంబంధాలు కూడా ఉండాలి కదా. నీ చుట్టూ ఉండే 10 మందితో సత్సంబంధాలు ఒక్కరితో కూడా లేకపోతే మరి ఎట్లా? ఆ బాండ్ ఎక్కడుంది? ఆయన కోసం కనీసం 4-5 ముందుకు వచ్చారు, ఇతని కోసం ఏ ఒక్కరైనా వస్తారా? సో మళ్ళీ వాళ్ళని మ్యానిపులేట్ చేసి ఆ రాముని లేకపోతే కళ్యాణ్ని లేదా ఈ సుమన్ని ఆ ఫ్లోరాని విపరీతంగా ప్రయత్నిస్తాడు. ఎందుకంటే వాళ్ళ అటు నుంచి గట్టిగా వాయిస్ ఉండదు, పాయింట్ ఉండదు, చెప్పరు, తిరిగి గట్టిగా ఇవ్వరని లెక్క. అందుకే ఇప్పుడు అక్కడ ఆడియన్స్లో ఆ అమ్మాయి సంతోష్ గారు ఆయన వచ్చారు కదా, అతను అంటే ఆయన అంతలా ఫీల్ అయిపోయినప్పుడు లత్కోరని ఎలాగనేస్తాడు? ఇప్పుడు మనం చెప్పేటప్పుడు అతను అనకపోతే మీరు ఈ మీరు ఎలా చెబుతాం? అది ఎలా సాధ్యమైంది? ఆ ప్రియ పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పింది. సార్ ఇప్పుడు మీరు నాకు సార్ మీరు ఉన్నారు సార్, ఇప్పుడు ఈయన గురించి చెప్పేటప్పుడు ఆయన ఉన్న మీకు మీరంటే అసలు ఎలా సార్ అది ఎలా ప్రాపర్ కన్వే ఎలాగైంది? నేను చెప్పాలని ఎంత గందరగోళంగా ఉంటుంది. వాడు అంటే కొన్నిసార్లు తప్పమ్మా, వాడు ఎట్లా అనేస్తావు అనుకోవచ్చు. అతను అంటే ఎట్లా? అది తప్పు అనేటప్పుడు ఈ లత్కుడు ఎలా ఒప్పైపోద్ది? హ్యూమిలేటింగ్ వర్డ్ కాదని తండవాదం చేస్తూ ఉంటాడు. దానికి డిస్రెస్పెక్ట్ఫుల్ కాదు అని చెప్పేసి, అతను అంటే డిస్రెస్పెక్ట్ఫుల్, బట్ ఇది మాత్రం కాదా? అంటే వేక్ పంచాయతీలో లత్కూరు దాని మీనింగ్ అదే అర్థమైతే ఉంది, బట్ నువ్వు అనేది తప్పు అని చెప్పేటప్పుడు ఆ సిచ్యువేషన్ ఉద్దేశించి ఆ లత్కూరు పనులు చేయను, ఆ లత్కూరు మాట్లాడుకు, ఇవన్నీ అదే కదా. అలాంటి పనికి మానడు, అలాంటి చెత్త పనులు చేయకు, అలాంటి చెత్త మాట్లాడికి ఇదే కదా చెబుతారు. అంత అర్థం తెలియనాడు, తెలియక కాదండి. తెలుసుకునే వాళ్ళైతే ముందు ఇప్పుడు మనీష్ మర్యాద కూడా పొరపాట్లు చేశాడు. ఆవేశంలోనో ఏదో సీరియస్గా గేమ్ ఆడియాలనో తీసుకున్న తర్వాత తనంతట తను తెలుసుకొని ఆ కోపం చల్లారాక, లేకపోతే ఒకసారి ఏంటి ఒక 5 నిమిషాలు కూర్చొని ఊపిరి బాగా పీల్చుకొని వదిలిపెట్టి కొద్దిగా బ్రీత్ గట్టిగా తీసి డీప్ బ్రీత్ తీసి విడిచిపెట్టాక తర్వాత కొద్దిగా రిలీజ్ అయ్యి ఆవేశం చల్లారాక కూర్చొని ఇంకా అవతల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంకా ఆలోచించాక ఎవరికైనా వాస్తవాలు బాధపడతాయి. బట్ నోవే ఛాన్సే లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇతను ఫస్ట్ అనకూడదు అనేసిన దానికి కొన్నిసార్లు పొరపాటున మనుషులు మనం సహజం వస్తూ ఉంటాయి, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ దానికి నేను ఈసారి బయాస్ వద్దు, పక్షపాతం వద్దు అని క్లాస్గా చెబుతా, ఫ్రేమింగ్ విషయంలో కేర్ఫుల్గా ఉండు ఓకే. కానీ జీర్ణించుకోలేక తీసుకోలేక సరే సార్ మీకు అర్థమైంది కదా, నాకు ఇలాగే అర్థమైంది అని మాదిరిగా అక్కడ కూడా ఒక ఉడికిపోతానమే కనిపిస్తుంది తప్ప హోస్ట్కి నాగార్జున గారు ఎంత చెప్పినా నా బాధ అర్థం చేసుకోరు, నేను చెప్పింది రైట్ అని మీరు కూడా అనియండి సార్. ఆయన కూడా మోటివేట్ చేసేద్దామని ట్రై చేస్తూ ఉంటే నాగార్జున గారికి ఏం అవసరం? ఆయన అంత క్లియర్గా బాబు ఇది ఉదాహరణ, ఇదిగో నరటపుండవలసి నోట్లో పెట్టిన మాదిరిగా చెప్పినా సరే ఓకే సార్ అని ఏదో చెబుతాడు తప్ప రియలైజేషన్ అయితే లేదు. అట్లాగే ఆ తనుజ టీ పెట్టమన్నప్పుడు కూడా చేయి బాగోపోయిన ఫుడ్ చేశాను, బట్టలు రాలేదు, మీరు స్టాండ్ తీసుకోలేదు అంటే ఏమైనా అక్కడ స్టాండ్ తీసుకుంటారు? సరే మీకు బట్టలు రాలేదు, తోటి కంటెస్టెంట్స్తో ఒక బాండింగ్ ఉంటే ఇప్పుడు జుట్టు ఆవిడ త్యాగం, ఒక అమ్మాయికి జుట్టు అంతకంటే ప్రాణం ఏముంటుందో? ఆడపిల్లలకైనా మగవాళ్ళకైనా, మెయిన్ అమ్మాయిలకి లేడీస్కి అయితే జుట్టు అంటే ప్రాణం. జుట్టు కోసమే ఏదైనా ఎన్ని ఆయిల్స్ అన్నా షాంపూలైనా రకరకాల, అలాంటి అమ్మాయి కూడా అంత త్యాగం చేసింది. ఇంకొక అమ్మాయి కాఫీ కోసం ఎంత అల్లాడిపోయింది ఆ పిల్ల. తను నిన్నటి వరకు చొక్కాలు చూపిస్తే అడగలేక ఉండలేక టామ్ అండ్ జెర్రీలాగా అయ్యారు కదా. ఆ పిల్ల కాఫీ అల్లాడిపోయిన పిల్ల ఇస్తాననిందే. పోనీ ఇప్పుడు ఇతను ఎవరు ఇమాన్యుయల్ అంటే ఒక బాండ్ ఉంది, సో ఆయన సాక్రిఫైస్ చేస్తాడు, అందరికి క్షమాపణ చెప్పాడు, చేశాడు. శ్రీజ సరే మరి ఇతని విషయంలోకి వస్తే పాయింట్ వెళ్దాం. అక్కడ సిచ్యువేషన్ బట్టి ఇతని కోసం ఎవరితో నాకు బాండ్ ఉంటే ఏంటి 2 రోజులు ఇప్పుడు ఎటు హైదరాబాద్లో దంచి కొడతానే వర్షాలు కనుక చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ రాకపోకలు కానీ ఇచ్చుకునేదని పుచ్చుకొని అన్ని పక్కన పెడితే ఇతనికి రాలేదన్నాడు. రాలేదనేటప్పుడు కనీసం భరణి గారు సరిపోతాయి, ఎమ్మెల్యేలు సరిపోతాయి, లేకపోతే కళ్యాణ్ సరిపోతాయి, సో డీమానవి సరిపోతాయి, చక్కగా సెట్ అవుతాయి కదా. ఇంతమంది ఉండేటప్పుడు ఎవరు షేర్ చేసుకోరు ఒక 2 రోజులకి బట్టలు. సో దానికోసం మళ్ళీ స్టాండ్ పోనీ లేదు కాదంటే అక్కడ ఇటు ఉతుక్కునే పంచాయతీ పెట్టారు కదా. సరే మీరు టెనెంట్స్ ఓనర్స్ మాత్రమే ఉతకాలంటే ఎవరు దాన్ని ఉతుక్కుంటామంటే ఆరబెట్టుకుంటా వద్దంటారా? కాదంటారా? సో పోనీ పక్క వాళ్ళు తీసుకోవచ్చు కదా, తీసుకోవాలి, వాళ్ళతో క్లోజ్ అవ్వాలి, మూవ్ అవ్వాలి. ఒక ఫ్రెండ్లీ నేచర్ ఆ వైబే లేనప్పుడు ఎట్లా? గత సీజన్లో వీకెండ్ కూడా
మంచి బట్టలు ఒకరికొకరు షేర్ చేసుకొని దాని మీద జోకులు వేసుకొని నవ్వుకొని అవన్నీ చూసాం కదా. ఏదో ముత్తు సినిమాలో రజనీకాంత్ లాగా పెళ్ళికొడుకు వీడే కానీ డ్రెస్ నాదే, పెళ్ళికొడుకు వీడే కానీ వాడు వేసుకున్న చైన్ నాదే, పెళ్ళికొడుకు వీడే వాడు వేసుకున్న షూ నాదే. ఇలాంటి జోకులు కూడా సెటైర్లు కూడా పడ్డాయి కదా. అరే డ్రెస్ బాగుంది అంటే వీకెండ్ డ్రెస్సుల గురించి కూడా షేర్ చేసుకున్నది అంతా ఉంటాయి కదా. సో మనకు ఫస్ట్ అది ఉండాలి కదా, ఆ ఫ్రెండ్షిప్ నేచర్ అంటూ ఉండాలి. ఆడండి ఇప్పుడు అందరూ అలాంటి ఫ్రెండ్షిప్లు అంటే బంధాలు బంధుత్వాలు అని చెప్పేసి రేపు టాస్కులు వచ్చేసరికి లేదంటే కప్ వచ్చేసరికి అన్నీ వదిలేస్తారా అంటే దేనికి దానికి ఆటకాట మాటక మాట ఫ్రెండ్షిప్ అక్కడ ఉండేది అసలే ఒత్తిడి వాతావరణంలో ఫ్రీగా చిల్ అయిపోతూ నవ్వుతూ తుళ్ళుతూ ఆడతా పాడతా ఆ షోని ఎంజాయ్ చేస్తూ ఈరోజు అరే మనీష్ మరి ఎంత బాధపడుతున్నాడు, అరే నేను చాలా సీరియస్గా తీసుకున్నానండి గేమ్ని, అందుకే నేను వెనకబడిపోయాను, అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదో నాకు ఇప్పుడు అర్థమైంది. చాలామంది గేమ్ లాగా ఒక షోని ఆ హౌస్ని దాంట్లో ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సో వాళ్ళు సీరియస్గా ఆట విషయంలో వచ్చారు, నేను అట్లాగే వెళ్ళక నేను హెవీ సీరియస్గా తీసుకోవడం వల్ల లాస్ అయిపోయాను, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ముందుకు వెళ్తున్నారు అని ఇప్పుడు బాధపడుతున్నాడు. ఇతనికి అర్థం కావట్లే. నాగార్జున గారు ఇప్పుడు ఎవరు స్టాండ్ తీసుకోవట్లేదంటే ఫస్ట్ నుంచి చెబుతున్నాడు కదా, ఈయన నా కోసం స్టాండ్ తీసుకోలేదంటే ఫస్ట్ తీసుకునే విధంగా ఒక బాధ్యత కానీ ఒక బిహేవియర్ కానీ ఒక్కరితో అయినా సరే ఉందా. ఫస్ట్ హౌస్ మేట్స్ మనసులు కూడా గెలుచుకోవాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా మినిమం అంటూ ఉండాలి కదా. ఎంతసేపు వాళ్ళలో ఎక్కడ తప్పు దొరుకుతుందో దాన్ని హైలైట్. నిన్న రీతు ఎగ్జాంపుల్ అండి, ఇది ఒక్కరే చేసి ఉండరు, సంజన గారు ఒక్కరే చేసి ఉండరు అంటే రీతు నువ్వెందుకు మధ్యలో దూరుతావు, అంత అవసరం ఉందా. అక్కడ ఇతను ఎంటర్ అవ్వకపోతే అది అంత సీరియస్ సిచ్యువేషన్ అయ్యి ఉండేదే కాదు. అది సంజన చేసింది, ఆవిడ చేసింది తప్పే. కాకపోతే సంజన మీద ఉన్న కోపాన్ని ఇప్పుడు ఒక్క సంజనను మాత్రమే ఇక్కడ నువ్వు ఇచ్చేయాలి తప్ప ఇంకొకరిని ఎవరిని దూర్చకూడదు. మొత్తం ఆవిడే పాత్రధారి సూత్రధారి అంతా. సో ఇంక మళ్ళీ అక్కడ చేసిన తప్పులో ఇంక మిగతా వాళ్ళకి షేర్ ఇవ్వకూడదు, ఇంకెవరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. నువ్వు అనవసరంగా అందరికీ చేసేసి ఆ తీవ్రత తగ్గించేస్తావు. ఇక్కడ ఎంత పెద్ద పనిష్మెంట్ అయినా ఒక్కడికే రావాలన్న మాదిరిగా అలా ఏ సందర్భం కానివ్వండి, చిన్న సిచ్యువేషన్ సీన్ దొరకాలి కానీ దాన్ని చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. అదే కదా యాటిట్యూడ్ అంటే. మనం ఎట్లా చూస్తున్నాం అవతల సొసైటీని, అవతల మనుషులు అనేది కరెక్ట్. ఆయన ఎంతసేపు అంతే. మరి ఎట్లా విన్నింగ్ హార్ట్స్ అండి, కళ్ళు తెరిపించారు అక్కడ ఆడియన్స్తో. ఒక్కరంటే చేతులు ఎత్తల. ఈయనేమో నేను కప్పు నాది 9 సీజన్ 9 మైన్ అంటే ఎలా వచ్చేస్తుంది, ప్రాస వస్తుంది తప్ప ట్రోఫీ రాదు కదా. సో ఇకనైనా ఆలోచిస్తారని కూడా నేను అనుకోవట్లే. సో ఆడియన్స్ని గెలుచుకుంటాను అనుకుంటున్నావు కదా, ఎక్కడో అది మిస్ అవుతున్నావు. కావలిస్తే చూడు, ఇదిగో సాక్ష్యం. ఆడియన్స్ ఏంటనే చేస్తామంటే ఒక్కరి చేతులు ఎత్తల. ఇంకెప్పటికైనా అర్థమవుతుందా, ఈయనకైతే అర్థమవుతుందో నేను అనుకోవట్లా. సరే ఎపిసోడ్ వైజ్ వెళ్దాం. చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ జరిగాయి కనుక. అట్లాగే సంజన యూనిక్గా ఏదో చేయాలని నాటి సార్ నేను గుడ్ పర్సన్ కేవలం 10% చేసిందండి, ఇంకా 90% ఉందంట ఆవిడ ఆట. 10% చేస్తేనే ఇంతలా అల్లాడిపోతే హౌస్ అతలాకుతలం అయిపోతుంటాయి. హరీష్ ఏమో అల్లకొల్లం అయిపోతూ ఉంటాయి. ఆ ఉన్న 90% కూడా చేసేస్తే ఏమైపోతారో ఏంటో. మరి ఫన్నీగా అనిపించింది ఆవిడ ఉండవల్ల. మొత్తానికి నాటి థింగ్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. అలాగే సుమన్ నో స్టాండ్ పుష్ చేస్తూ ఉండాలి. బజర్ టాస్క్లు కూడా మాట ఇచ్చారంటే అది కూడా వాస్తవే. స్టాండ్ అయితే తీసుకుని ఓపెన్ అయితే అవ్వడు. ఆయన ఖచ్చితంగా ఓపెన్ అవ్వాలి, బరస్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సిగరెట్లు లీక్ రేపటి నుంచి రావు. ఏదో ఒక టాస్క్లో పనిష్మెంట్లో భాగంగానో లేదా ఇంకేదో రకంగా అవి లేపేస్తూ అప్పుడైనా బరస్ట్ అవుతాడేమో, ఓపెన్ అవుతాడేమో, స్టాండ్ అని తీసుకుంటాడు తప్ప తీసుకోడు. ఆయన పర్ఫెక్ట్గా చెప్పింది. బయట నుంచి మనం ఆడియన్స్ కోణంలో ఎట్లా అయితే చూసి ఒక అభిప్రాయం వస్తామో అట్లాగే సంజన గారు హౌస్లో ఉంటూనే అంత పర్ఫెక్ట్గా చెప్పగలిగారు. ఆవిడ గ్రేట్. శ్రీజ 1000% వరస్ట్ ఆర్గ్యుమెంట్ నుంచి 3000% కూడా వరస్ట్ ఆర్గ్యుమెంట్గా దిగిందంట. ఆర్గ్యుమెంట్ కాదు, ఇంకా వరస్ట్గానే ఉందని చెబుతూ 3 hours నుంచి 30 minutes to 5 minutesకి రామ్మా. కరెక్టే, అది కూడా కరెక్టే. శ్రీజ తెలివైన అమ్మాయి, నో డౌట్. తీసుకుంటుంది, మార్చుకుంటుంది, తెలివి ఉంది. కానీ తెలివికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు ఎక్కువైపోయింది అంటే అగ్ని పరీక్షలో మనం తోపు తురుంకాను వచ్చిన తర్వాత మన లాంటి రివ్యూలు చూసి లేకపోతే మెసేజ్లు మీరు పెట్టే మెసేజ్లు చూసి శ్రీజ రావాలి, దమ్ము చూపుతుంది, ఇవన్నీ వచ్చేసరికి కొద్దిగా హెడ్ వెయిట్ ఎక్కువైపోయింది అంతే. అంత దిగిపోయింది కాబట్టి ఇచ్చిన ఇన్పుట్స్తో ఫీడ్బ్యాక్తో ఖచ్చితంగా మారుతుంది, మార్చుకుంటుంది. ఉండాలి, అలాంటి అమ్మాయిలు ఉండాలి. తెలివైన అమ్మాయి, తప్పులు సహజం. ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, అదంతా దిగిపోయింది, ఇక మార్చుకుంటుంది. సో మంచిదే. లేకపోతే ఈవిడ ఏ మాటలన్నీ అనేయచ్చు. సరే మళ్ళీ ఒక చిన్న మాట అనేసరికి హట్ అయిపోయింది. కానీ నీతో మాటలు ఆడలేకపోతాను, వేగలేకపోతాను, భరించలేకపోతాను, నువ్వు ఆర్గ్యుమెంట్ అలా ల్యాగ్ అనేసరికి తీసుకోలేకపోయింది. నీతో మాట్లాడాలంటే మాకు నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది, ఒక్కరికి కూడా ఫీలింగ్ రాలేదనేసరికి హట్ అయింది కదా. కానీ మంచిదేలే. సంజన అక్క పర్ఫెక్ట్గా ఈవిడ మేలే కోరింది నిజంగా. అలాంటి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చి లేదు శ్రీజ తోపు తురుమ అంటే నిజమే అనుకుని ఆ 3 గంటలతో మళ్ళీ 6 గంటలు చేస్తుంది. పనికి మాలిన ఆర్గ్యుమెంట్. పనికొచ్చేది 5 నిమిషాలన్నా చాలు.
సో మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఆవిడకి, అర్థమైంది ఆవిడకి కూడా సంజన రైట్ వేలో వెళ్తుంది, గేమ్ని కరెక్ట్గా అర్థం చేసుకుంది, పర్ఫెక్ట్గా ఆడుతుంది అనే క్లారిటీ ఇప్పటికే శ్రీజకు ఉంది. అలాంటి గేమ్ మీద క్లారిటీ ఉన్న ఒక ప్లేయరు తిరిగి ఈవిడికి ఒక ఫీడ్బ్యాక్, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇస్తుందని కూడా అర్థమైంది. అట్ ద సేమ్ వైల్డ్ కార్డు వచ్చిన వాళ్ళు కూడా ఇచ్చారు కనుక మాట మార్చుకుంటే బెటర్. లేదంటే తన ఫ్రెండ్ ఈరోజు బ్యాగ్ సర్దుకున్నట్టుగా వచ్చే వారం తను సర్దుకోవాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోదు. ఎందుకంటే ఇప్పటికే కామనర్స్లో టకా మనిషి మర్యాద తర్వాత ఏమే వికెట్లన్నీ పడిపోతున్నాయి, వీళ్ళ కాంబో కూడా డెడ్లీ కాంబో అని అర్థమైపోయింది కనుక మార్చుకుంటుంది. ఇక ఫ్లోరా భాష రాదు కానీ ఫైటరే, ఓకే మంచిగానే చెప్పింది. తనుజ ప్రిన్సిపల్ లెక్క అరుస్తుంది, అరుపులకి మీనింగ్ ఉండదు. నిజమే, ఆవేశానికి చిటిక్కమంటే ఆవేశం, అనకపోతే ఆవేశం. అర్థం చేసుకోదు. బొమ్మల టాస్క్లో నాకు హెల్ప్ వద్దంటే అది కరెక్ట్ కాదు కదా. గెలిపిస్తామని వాళ్ళంటే టీం తరపున ఆడేటప్పుడు అదేమో గ్రూప్ గేమ్ అయిపోద్ది, అతిగా ఆలోచించేసి అతిగా ఆవేశపడింది. కానీ కొన్నిసార్లు మాత్రం ఊరికే కయ్యం అంటుంది ఆవిడ. అలాగే నెక్స్ట్ బర్నే మిస్యూ సంచర్ అంటే మరి ఇవే ఎందుకు, దెబ్బ నువ్వే గట్టి వెన్నా నువ్వే పోస్తానంటే ఎట్లా బర్నే గారు అన్నట్టు పర్ఫెక్ట్గా అడిగింది ఆమె. ఆయనే కదా బయటికి పోయేదానికి ఓటు వేశాడు. ఇప్పుడు పోయేదానికి రెండో ఆప్షన్ లేదా అన్నాడు తప్ప సంజన ఎందుకు అనొచ్చు కదా. ఒక సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ మనం 5 వచ్చాం. ఈ 5లో నేను ఫస్ట్ ప్లేస్లో పెట్టారు, బయట నుంచి ఆడియన్స్గా చూసి వచ్చిన వాళ్ళు. ఆమెను 3వ ప్లేస్లో పెట్టారు. ఈ కళ్యాణ్ చూస్తే మాస్క్ మ్యాన్ చూస్తే 9, కళ్యాణ్ చూస్తే 11, రాము చూస్తే 12. సరే ఫ్లోరాను పంపడానికి లేదు, పోనీ మనలో మనం పోవడానికి లేదు. ఇంకా ఎవరు అంటే చాలామంది సంచాలకులుగా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళెవరి పేరైనా చెప్పొచ్చు కదా, తీసుకోవచ్చు కదా. మినిమం కానీ ఒక్క పాయింట్ అయినా చెప్పొచ్చు కదా. సో అతి మౌనం కూడా ప్రమాదకరమే. సో అన్నా చెల్లెని రోజు ప్యాంపరింగ్లు, కేరింగ్లు, గోరుముద్దలు తినిపించుకోవడాలు ఇవన్నీ అవసరం లేదు. కనీసం ఇక్కడ ఎవరు అర్హులు ఎవరు కాదనేటప్పుడు మీరు ఇప్పుడు నామినేషన్లో ఇప్పుడు ఒక 4 పాయింట్లు పెడతారు కదా, ఇది కూడా నామినేషన్ లాంటిది కదా, బయటికి పంపించేయాలి అనేటప్పుడు సిన్సియర్గా ఒక స్టాండ్ తీసుకొని చెప్పొచ్చు కదా. ఇదే స్పాట్లో ఎమ్మెల్యేలు ఉన్నా శ్రీజ ఉన్నా ఖచ్చితంగా చెబుతారు. శ్రీజ అయితే 100% చెబుతుంది, అందులో అనుమానమే అక్కర్లా. ఒకవేళ ప్రియా ఉన్నా సరే చెబుతుంది. ఆవిడ ఎట్లా అవుతుంది, ఆవిడ గురించి ఫీడ్బ్యాక్ అంత పాజిటివ్గా వచ్చినప్పుడు మరి ఆవిడ కాకుండా ఇంకెవరైనా లేరా ఏంటి అని ఒక స్టాండ్ అంటూ చెబుతారు, ఓపెన్ అవుతారు. బట్ ఈ భరణి గారు ఇలాగా ఓవర్ స్మార్ట్ ఓకే అవుతుంది కానీ ఓవర్ సైలెన్స్ అయినా సరే ఆయనకే ప్రమాదం. అప్పుడు ఒకసారి వర్కౌట్ అయింది నేను ప్రతిసారి అవ్వదు. స్టాండ్ తీసుకోవాలి, చెప్పాలి, ఓపెన్ అవ్వాలి. అయితే ఇక్కడ ఈవిడ ఇంత స్ట్రాంగ్గా చెప్పడంతో ఆయనకు కూడా మ్యాటర్ అర్థమైంది. నాగార్జున గారు కూడా పని చేసేసారు కనుక వెంటనే రెండోసారి వచ్చిన అవకాశాన్ని క్షణం కూడా ఆలస్యం చేయకుండా వినియోగించుకున్నాడు, చైన్ సాక్రిఫైస్ చేసి. అయ్యి బాబాయ్ మళ్ళీ డ్యామేజ్ అయిపోతుంది. అది ఓవర్ స్మార్ట్, ఓకే తెలివి ఉంది. అది ఆ ఓవర్ సైలెన్స్ ఉంటే ఆ ఓవర్ స్మార్ట్ ఉన్నా సరే డ్యామేజ్ అయిపోద్ది. ఎందుకంటే చాలా ఎమోషనల్గా బరస్ట్ అవ్వాల్సినవి, ఓపెన్ అవ్వాల్సినవి సిచ్యువేషన్స్ అసలైన గేమ్ ఇక్కడ నుంచి ఉండబోతుంది. అలాంటప్పుడు మిగతా ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళ ఆ ఎమోషన్స్తో, వాళ్ళ పెయిన్తో, అంటే ఏదైనా అన్యాయం జరిగినా ఇలాంటి స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర ఒక రైట్ స్టాండ్ తీసుకుని వాళ్ళు డామినేషన్ చేసేస్తారు గేమ్లో. వాళ్ళు ముందుకు పోతూ ఉంటే ఈ భరణి గారు ఏంటంటే అలా వెనక్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో తీసుకోవాల్సిన దగ్గర స్టాండ్ తీసుకోవాలి. అటుగా ప్రియ గొంతు పెద్దది కానీ అది గాడ్ గిఫ్ట్ అంటారు కదా. సో ఆ గొంతు ఆవిడికి మైనస్ అయిపోయాయి గట్టిగా చెప్పడం వల్ల. అంటే పిచ్ అని కాదు, హై పిచ్ అని కాదు, చెప్పే విధానం తేడా కొట్టేసింది. అటుగా కళ్యాణ్ అందరూ చెప్పారు కనబడట్లేదని, మింగిల్ కావట్లేదని, కొందరితోనే మింగిల్ అవుతుండే, చేంజ్ అవుతున్నాడు అంటే మంచిదే. ఇప్పుడు నాగార్జున గారు కూడా ట్రయాంగిల్ అని తెలిసినప్పటి నుంచి చేంజ్ అవుతున్నాడా అన్నట్టుగా, మరి అది ట్రయాంగిల్ స్క్వేర్ ఏం అర్థం అవ్వట్లేదంటే ఆయన కూడా లాస్ట్లో ఇవ్వాల్సిన వ్యాలిడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తారు. ఏం ఆడుతున్నావు, ఏం చేస్తున్నావు, కనిపించడం అంటే చేతులు పట్టుకొని చేతుల్లో చేతులు వేసుకుని పట్టుకుంటూ మాట్లాడడం కాదయ్యా, పులిహోర కలుపుకుంటూ కాదయ్యా. మరి అంతకంటే ఎవరు చెబుతారు, ఏం చెబుతారు? వచ్చిన 4 వైల్డ్ కార్డులు అందరూ ఇతన్ని ఉద్ధరించాలన్నట్టుగా చెప్పారు వాళ్ళు. నాగ కావచ్చు, షాకిబ్ కావచ్చు, దివ్య కావచ్చు, వాళ్ళందరూ ఈరోజు నాగార్జున గారు. అంతకంటే ఎవరు చెప్పలేరు. ఇంతకీ ఆ ట్రయాంగులర్ స్క్వేర్ అనే దాంట్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేస్తారు కనుక ఇంకా మార్చుకుంటే అతనికి ఇది ఒక లైఫ్. నిజంగా ఈరోజు ఆయన బయటకు వచ్చేయాల్సినోడే, 99% ఆయన కూడా అర్హుడే. ఒక లైఫ్ వచ్చినట్టే, ఫుల్ ఫీడ్బ్యాక్ వచ్చింది, ఒక రెండో అవకాశం కూడా వచ్చింది. ఇకనైనా మార్చుకుంటే పర్వాలా, హౌస్లో ఉంటారు, లేకపోతే బయటకు వచ్చేస్తారు. రీతు ఒక పహిల్వాన్ లెక్క, దోస్త్, ఎమోషనల్ పర్సన్ అంటే ఆ అమ్మాయి నిజంగా టాస్క్లు మంచిగా ఆడుతుంది, ఫిజికల్గా 100% పెడుతుంది. ఎలాగైనా గెలవాలని కసి తపనుంది, మంచిగా చెప్పింది. మనం కూడా అనుకున్నారే భలే కష్టపడుతుంది పిల్ల. ఇక రామురాదులు అస్సలు నమ్మలేమంట. కొందరిని పెద్దగా ట్రీట్, కొందరినంటే బిడ్డ ముద్దు చేయలేదురా నీకు, దబాయించింది. నిజంగా ఒక తల్లి బిడ్డకి తప్పు చేస్తే దబాయించినట్టుగా కనిపించింది అక్కడ. ఏందిరా పూజ చేయాలా, హారతి ఇవ్వాలా, గట్టిగా అడుగుతున్నా చెప్పు. పిల్లాడికి చేయి మెలిపెట్టి అడిగినట్టుగా అడిగింది అక్కడ. చీప్ అమ్మాయి, ఆయనతో కలిపి ముచ్చట్లా పెడతావా, కాదు అని చెప్పాల్సింది పోయి ఆయన అంటే ఎటు నెగిటివ్గా చూస్తాడో, గొడవలు పెడుతుంది అంటాడు. నీకేమైంది అని అంత కరెక్ట్గా అడిగింది. ఒక 1000 సార్లు చెప్పా టెన్షన్ పడకు, హ్యాపీగా ఉండు, రిలాక్స్డ్గా ఉండు అని చెప్పేసి. నిన్ను నెత్తి మీద కూర్చోబెట్టుకుంటా నా నెత్తితో ఫుట్బాల్ ఆడతామన్నట్టు కరెక్ట్గా చెప్పింది ఆమె. రామ అయితే కన్ఫ్యూజ్ ఉన్నాడు, అక్కడ ఎందుకు చెప్పేసినట్టు అర్థం కావట్లేదు.
సో పర్టికులర్గా ఆ రాము విషయంలో ఈవిడైతే అంత ఏమీ చీప్ ట్రిక్స్ ఏం ప్లే చేసేలా అతనితో అంత మైండ్ గేమ్ కూడా ఆడేలే, అంత మైండ్ గేమ్ ఆడేయాలి ఆ ప్లేయర్తో అని అంత ప్లేయర్ కూడా కాదు. ఎందుకంటే ఆయన విషయంలో సాఫ్ట్ కార్నర్ ఉంది అందరికీ. చిన్నోడు అమాయకుడు తెలివి తక్కువగా ఆడుతున్నాడేమో, కొద్దిగా ఒక స్టాండ్, ఒక ఒపీనియన్, స్ట్రాంగ్ ఒపీనియన్ లేవనే ఉంది తప్ప, సాఫ్ట్ కార్నరే ఉంది తప్ప ఇతను ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసేద్దామని కూడా కాదు. అతను గైడ్ చేస్తూ ఉన్నారు కానీ అతనితో ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మన కాటలో ఉపయోగపడుతున్నాడు వేరే కంటెస్టెంట్ లాగా బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమం కూడా ఈ భరణి కావచ్చు, సంజన కావచ్చు, ఎమ్మెన్యేలు కూడా చేయలే. నువ్వు స్ట్రాంగ్ ఉండు, కాన్ఫిడెంట్గా ఉండు, క్లారిటీతో ఉండని చెబుతున్నారు తప్ప అతడు రాము అయితే మాత్రం ఆవిడ విషయంలో కంప్లీట్గా మిస్అండర్స్టాండింగ్గా చేసుకున్నాడు. కోర్స్ అలా ఆయన ఇంపాక్ట్ కూడా కావచ్చు. ఇప్పుడు సుమన్ శెట్టి కూడా రంగులు మారుస్తున్నారు, ఓసర వెళ్ళని ఒక స్టేట్మెంట్ ఈరోజు ఇచ్చినట్టుగా, ఈరోజు కూడా ఇతను కూడా కన్ఫ్యూజ్ అయినట్టుగా ఒక ఫ్లోరాను కూడా చేయబోతే ఆవిడైతే స్ట్రాంగ్గా ఉందా, చాలే ఆ మైక్ గురించి టవల్ గురించి ఎంతసేపు అక్కర్లేదంటే ఆవిడని కూడా మీ సంజన గారు మీకు ఫ్రెండ్ అయితే అవ్వచ్చు కానీ ఆవిడ కోసం మీరు రాంగ్ డెసిషన్ తీసుకున్న, ఆవిడ కోసం మీరు మాట మారిస్తే మీ మీద నాకు ఒపీనియన్ పోద్దని ఆవిడని కూడా లిటరల్లీ బ్లాక్మెయిలే, బెదిరించడమే. సో ఇద్దరైతే ప్రస్తుతానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని అర్థమవుతా ఉంది. నెక్స్ట్ వన్ హరీష్ మళ్ళా ఇక్కడే కదా 4 days నుంచి ఆ ఫీర్లెస్ టీషర్టు వీకెండ్ వచ్చింది అనేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా ఉతుక్కొని ఆరేసుకోవచ్చు, ఏదైనా ఆప్షన్ అయితే ఉంటుంది. ముందు మనం అనుకున్న ఒక ఫీలింగ్ ఉంటుంటే ఎవరిదైనా ఇవ్వకపోతారంటే టాస్కులే బట్టలే అవసరానికి షేర్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. సో ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా హరిత గారు చెప్పారన్నారు, మోటివేషన్ అన్నారు, 1% కూడా హ్యూమర్ లేదు ఆయనకు ఉండదు, పక్కలకు కూడా ఉండదు. సో ఒక డ్రాప్ అక్కడ పెట్టాలన్నా, బాటిల్ పెట్టాలన్నా, తీయాలన్నా అంత సీరియస్గా చేసి అక్కర్ల. ప్రతి దాంట్లో ఆ చూసే విధానం అండి అంతే. తప్పేమంటే చూసే కోణాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ ఎలా గొడవ పెట్టాలి, ఇక్కడ ఎలా ఎవరిని కెలకాలి, ఎవరిని టార్గెట్ చేయాలి, దీన్ని నాకు ఎలా అనుకూలంగా మార్చుకోవాలి, ఇట్లా ఇవే ఉంటాయి తప్ప. సో ఎంతసేపు మీరు గమనించారా, ప్రోమోలో చూపిన ఏమైనా ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాడు ఏందండి, ప్రైమ్ మినిస్టర్ని తెస్తామని ఇక్కడ ఎపిసోడ్లో కూడా లేపేశారు. నిజంగా ఆయన యాటిట్యూడ్ అట్లాగే ఉంది. ఆయనే మారతాడన్న నమ్మకం అయితే లేదు, 100% లేదు. బయట నేను మాట్లాడితే బయట నేను అది 100 మందికి సమాధానం చెప్పా, వాళ్ళు అలాగే అయిపోయారు, వీళ్ళు అలాగే అయిపోయారు, నోరు ఎత్తలేదు, షాక్ అయిపోయారు, షేక్ అయిపోయారు, బ్రేక్ అయిపోయారు, అది అయిపోయారు, ఇది అయిపోయి నేను అంత చేశా ఎంత చేశా. సరే వాళ్ళు చేశారు, సినిమాలో చేశారు, సీరియల్లో చేశారు, రియల్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్, ఛాలెంజెస్ అందరూ ఫేస్ చేస్తారు. ఎవరి స్థాయికి ఎవరి లైఫ్కి తగ్గట్టు అందరికీ ఉంటాయి. అవి లేకుండా ఇంతవరకు రారు కదా. మనిషి అయినా వాడికి ఊరికైనా కొన్ని ఛాలెంజెస్ వస్తాయి, కొన్ని సిచ్యువేషన్స్ టిపికల్గా వస్తాయి. అవన్నీ ఫేస్ చేస్తూ రాటు తేలుతూ ఒక పైగా ఇప్పుడు వాళ్ళు 40+ అని చెప్పాడు, మన 43 44 చెప్పాడు. కొంత మెచ్యూరిటీ ఆటోమేటిక్గా వచ్చేది. సొసైటీని అంతా అన్ని కోణాల్లో చూస్తుంటారు కనుక, అందులో కరోనా తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్రపంచం కూడా చూశారు కనుక ఓహో జీవితం అంటే ఇంతే, ఏది మనసుకు తీసుకోకూడదు, ఉన్నన్నాళ్ళు ఉంటాం, ఉన్న కాడికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. నిన్న లేదు, రేపు ఉందో లేదో తెలియదు, ఈవేళ ఉంది, ఈ క్షణమే ఉందో, ఆస్వాదిద్దాం, అందరితో కలిసిపోదాం, అలా వెళ్ళిపోవాలి తప్ప నేను అంత చేసా ఇంత నేను అది అహం. నేను అనేది వదిలేసినోడు హ్యాపీగా ఉంటాడు. ఎంతసేపు నేను ఏముంది నేను, అది కష్టం. అదే అతనికి మైనస్ అయిపోతూ ఉంది. ఇప్పుడు ఊపిరి తీసుకోవాలన్న ఆయనతో అరే బాబు ఎక్కువ తీసుకోవాలా తక్కువ తీసుకోవాలా ఎలా తీసుకోవాలనే పరిస్థితి ఉంది అక్కడ. ఆయనకి తగ్గట్టు అందరూ ఉండాలి, ఆయనకి నచ్చినా ఉండాలంటే ఎలా ఉంటారు? ఇప్పుడు ఆయన వాళ్ళకి నచ్చినట్టు ఉంటున్నాడా? ఉండట్లేదు కదా. సో ఒక్క మాట కూడా యాక్సెప్ట్ చేయడు ఆయన. బట్ ఆయన మాటలు మాత్రం ఏదైనా యాక్సెప్ట్ చేసేయాలి వీళ్ళు. సో అదే నేచర్ అయింది. ఇప్పుడు పర్సనల్గా ఏ లెవెల్కైనా వెళ్తున్నాడు, మీరు ఈయనేం స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, అక్కడ కూర్చొని అన్నం తింటున్నారు, ఇంకేమైనా తింటున్నా, ఏంటి ఆ మాటలు? డ్రెస్సులు రాలేదంటే ఓకే వాళ్ళకి తెలియదేమో చెప్పవు, ఓకే పక్కన వాళ్ళకి వచ్చాయి కదా, అందరికీ రాలేదే ఏంటి? ఒక 2 రోజులకి ఒకటి పోనీ 4 రోజులు అన్నారు, 2 రోజులకి పోనీ ఒక రోజుకి ఒక పూటకి కాకపోయినా పూటకి మార్చకపోయినా కనీసం మినిమం ఆలోచించవచ్చు కదా. ఆ ఫుడ్ హైజీనిక్ అంటే ఆ ఫస్ట్ స్టాండ్ నేను తీసుకున్నా, ఆవిడ ముఖం మీద చెబితే ఆమె తీసుకోదంటే ఈయన కూడా తీసుకోవట్లేదు కదా. సో ఆయన ఎంతసేపు నేను కరెక్ట్గా ఉండాలి, సో ఆమె ఎలాగైనా ఉండాలనుకుంటారంటే ఆవిడకి నచ్చినట్టు ఆవిడ ఉంటుంది, మీకు నచ్చినట్టు మీరు ఉంటున్నారు. సో ఆమెకి నచ్చినట్టుగా మీరు ఉంటున్నారా? ఉండట్లేదు కదా. అలా ఇంకోటి ఏంటి, ఇక డీమోన్కి అయితే కరెక్ట్గా చెప్పింది ఆవిడ. తమ్ముడు అనుకున్నా, బట్ నా ఫీడు ఇది పిల్లలకి పెట్టినట్టుగా పెడతా ఉంటా, నేను తింటూ ఉంటే వీళ్ళకి ఫుడ్ లేదు కదని చెప్పి పిల్లలు గుర్తు వస్తారు కనుక ఆ రీతు చౌదరికో లేకపోతే ప్రియాకో వీళ్ళందరికీ నేను పెడతాను లెక్క ఆవిడ చెప్పింది. తినేటప్పుడు గుర్తు వస్తారు కనుక రీతు కూడా చెప్పింది కనుక నా రోటీ కూడా తిండి అంటే నేను ప్రేమగా తినిపిస్తే ఈయన తీసుకోలేకపోయాడు, మ్యానిపులేటర్ అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. అది నేను తట్టుకోలేదు. ఫుడ్ విషయంలో కూడా అంటే 2 ఫేసెస్ అని చెప్పేసి అదొక పాయింట్. అయితే ఈ విషయంలో కూడా డిమాండ్ని తప్పే ఉంటుంది. సో ఇప్పుడు ఆయనకి నచ్చితే ఆయన చేసుకోవచ్చు కానీ ఆ ఫుడ్ విషయాన్ని కూడా అంత పర్సనల్గా తీసుకొని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఒక స్థాయి మరీ మించిపోతే ఇంకా అందరూ అదే పని చేస్తే అలాగే అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏదో మ్యానిపులేట్ ఫుడ్ పెట్టి మ్యానిపులేట్ చేసేసి అంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది సంజన అయితే నేను అనుకోవట్లా. సో ఖచ్చితంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఆ విషయంలో ఆవిడ హర్ట్ అవడంలో తప్పు లేదు, అది పెద్ద మాట. అలా కంపేర్ చేస్తూ చెప్పడం అనేది రాంగ్. మరి వీళ్ళందరూ పెడుతున్నట్టు వీళ్ళందరూ కూడా మ్యానిపులేట్ చేసేద్దామని సర్లే, మీరు ఏదో అంత మరీ రూల్స్ అనుకుని బిగించి కూర్చొని అంత అవసరం లేదులే, కొద్దిగా లిబర్టీ కూడా ఇవ్వచ్చు అని లెక్క వాళ్ళు చేశారు తప్ప అది కాదు. ఇంకోటి ఏంటి, ఆ రీతుకి ఇక్కడైతే సంజన చెప్పింది ఓకే. రెండో పాయింట్ ఏంటి, రీతు ఈ రణరంగంలో మధ్యలో పడేశాడు, సపోర్ట్ లేకుండా చేశాడు, అందరం షాక్ అయ్యాం. అతని మీద ప్రేమతో కదా టాస్క్ అతనికి కెప్టెన్ చేసింది. సో మరి శ్రీజనేమో సేవ్ చేసి ఈ అమ్మాయిని సేవ్ చేయకుండా వదిలేశాడు కదా, అతనికి హార్ట్ లేదు అనిపించింది. అంటే ఆల్రెడీ ఒక తప్పు జరిగిపోయింది, వీళ్ళ ట్రాక్ వల్ల అక్కడ బిస్కెట్ అయిపోయింది, ఆ టాస్క్లో అన్ఫేర్ డెసిషన్ వచ్చిందని తప్పు జరిగిన తర్వాత మళ్ళీ ఎలా చేస్తాడు ఆ తప్పు. సో ఈ విషయంలో గేమ్ విషయంలో క్లారిటీ ఉంది, నో డౌట్. ఇప్పుడు రీతు ఆ చేసిన మిస్టేక్ కవర్ చేసుకునేదానికే మళ్ళీ క్యాన్సిల్ చేసేసి టాస్క్ అంతా పెట్టి ఇప్పుడు గెలుచుకున్నాడు. ఓకే, సామధాన భేద దండోపేలన్నిటిగా కండబలం బుద్ధిబలం ప్రదర్శించి ఆ భరణిని ఎమ్మెల్యేలు బతిమలాడి ఏదో రకంగా గెలుచుకుని పరువు దక్కించుకొని కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ ఉంది కదా, నా అమ్మాయి ఆల్రెడీ అక్కడ అందరూ ఏమన్నారు, అరే మా కామనర్స్లో ఒక్కరిని విడిచిపెట్టేసినా మీకు సలాం చేసేవాళ్ళం అనేటప్పుడు ఈ సెలబ్రిటీల నుంచి వచ్చిన ఈ అమ్మాయిని మళ్ళీ సేవ్ చేస్తే ఇంకేమైనా ఉందా? కామనర్స్ హర్ట్ అవుతారు. పైగా మెయిన్ ఆవిడని నామినేట్ చేసిన దానికి పాయింట్ మెయిన్ హైలైట్ కదా, నాగార్జున గారు చెప్పారు, వీక్ అంతా చెప్పారు, వీడియోలన్నీ పడ్డాయి, అన్నీ తెలిసాక ఒక బ్లెండర్ చేసిందనే ఉద్దేశంతో చేసేటప్పుడు ఆ అమ్మాయిని లవ్ ట్రాక్ అని చేస్తే మీ ట్రాక్ కోసం తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతారని మరింత డ్యామేజ్ జరిగింది. ఆ ట్రాక్ వల్లే కదా అక్కడ అన్ఫేర్ డెసిషన్ సంచాలకంగా తీసుకుంది. సో అందుకోసం పనిష్మెంట్ కింద ఆవిడ అర్హురాలు కాదు అని నామినేషన్ చేస్తే మళ్ళీ అది కూడా కాదని చెప్పేసి వెంటనే నువ్వే ఉండాలి శ్రీజ పోవాలంటే అది తప్పు కదా. శ్రీజ కంటే ఈ అమ్మాయి చేసిందే పెద్ద బ్లెండర్ కదా, శ్రీజ ఏముంది ఒక నామినేషన్ పెద్దగా ఆవిడ మిస్టేక్స్ ఏం లేకుండానే చేశారు, బట్ ఈవిడ చేసింది బ్లెండర్. సో అలాంటప్పుడు అది తప్పు. సో ఇక్కడ ఈ పాయింట్లో సంజన తప్పు, ట్రాక్ కోసం ఆవిడ చేసిందే తప్పు అన్నప్పుడు మళ్ళీ ట్రాక్ కోసం నువ్వు మళ్ళీ ఆవిడని సేవ్ చేయమంటే అది రాంగ్. ఇక నెక్స్ట్ ఇమాన్యుయల్ ఏముంది, గంట సేపు వాగేవాడు ఫస్ట్ వీక్, సైకోలో అరవకని చెప్పిందంటే, పిచ్చిగా చేయకని చెప్పిందంటే, తర్వాత మానేడు బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాడు. సో కనెక్ట్ అయ్యాడు, లైఫ్ టైం ఉండొచ్చింది. వీళ్ళిద్దరు బాండింగ్ ఆర్గానిక్గా వచ్చిందిలేండి. సో ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారు వాళ్ళు, ఎమోషనల్గా కూడా బాండింగ్ అయితే ఎక్కువగా వీళ్ళదే వచ్చినట్టుంది. అలాగే ఆయన కూడా అందుకే కొడుకులా చూసేదండి. సో మదర్ గుర్తుకొచ్చేది, అమ్మతో ఉన్న ఫీలింగ్ అంటే మరి వాళ్ళ బాండింగ్ అట్లా ఉంది, ఇంకేం చేస్తారు. 15 మందిలో అయితే పెయిన్ చూసారా, 15 మందిలో ఒక్క ఆమె వెళ్ళిపోతే నాకు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నా సరే ఒంటరి అయిపోయిన ఫీలింగ్, ఫ్రెండ్స్ ఉన్నా కానీ అంటే అది ఆర్గానిక్గా కనెక్ట్ అయింది. రియల్ ఎమోషన్స్ ఇవి రియల్ ఎమోషన్స్. మరి నాగార్జున గారు వాళ్ళు అక్కడ స్క్వేర్ ట్రయాంగిల్ గురించి కూడా మరి రియల్ ఎమోషన్స్ అలాగే ఉంటాయి దివ్య అని అన్నారంటే అవి అనుకోకండి, ఆయన వీళ్ళ నుంచి ఆ ట్రాక్లు కొనసాగాలి, కంటెంట్ రావాలనే ఉద్దేశంతో అది చెబుతారు తప్ప అది కానీ సీరియస్గా తీసుకున్నామా మన రియల్ ఎమోషన్స్ అతను మళ్ళీ అదే పులిహోర కొనసాగించాలంటే పచ్చడి అయిపోతారు, అది ఆయనకి తెలియక కాదు. సో ఏ బాండ్ రియల్ ఎమోషనో ఏది ట్రాక్ ఎమోషనో అంత ఆయన క్లారిటీ ఉంది. వాళ్ళు మళ్ళీ దాన్ని కూడా నాగార్జున గారు చెప్పారు మనం రియల్ ఎమోషన్ అట అనే ట్రాక్ను మరింత బిగించారంటే బయటపడిపోతారు, అందరు కూడా బయటకు వచ్చేస్తారు హౌస్ బయటికి. అటుకి రీఎంట్రీ కోసం నలుగురు సాక్రిఫైస్ చేయాలి అనేటప్పుడు ఏముంది, ఎమ్మెల్యేలు ఎటు చేస్తాడు, ఊహించింది ఒక క్షణం కూడా ఆలోచించుకుంటూ ఇచ్చేశాడు. సో ఇమ్యూనిటీ పోతుందని అయితే ఇస్తా ముందు తనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ క్షమించండి చేతులు జోడించి కూడా వేడుకున్నాడు, అది బాగుంది. అంతే తప్ప మా బాండే మాకు ఇంపార్టెంట్, వాళ్ళ సపోర్ట్తో వాళ్ళతో కూడా ఈవిడంత బాండ్ లేకపోయినా కొంత బాండ్ ఉండబట్టే కదా సపోర్ట్ చేశారు ఇతడు అర్హుడు అని చెప్పేసి. సో క్షమాపణ చెప్పి మరి ఇచ్చాడు, మంచిదే, ఆ బాండింగ్ రెస్పెక్ట్ ఇచ్చాడు. తనూజ పాపం సీజన్ ఉన్నన్ని రోజులు కాఫీ అంటే నిజంగా ఈ అమ్మాయికి చాలా కష్టమే అనిపిస్తూ ఉంది, అయినా పాపం చేసింది. నిన్న పైగా ఈ అమ్మాయిని ఆడుకుంది ఆవిడ కాఫీ పౌడర్ దాచేసి, అయినా సరే ఆలోచించి ఒక హెల్ప్ చేసిన వైబ్ ఉంది. సో అంటే ఇప్పుడు మరి తనుజ కూడా చూడాలంటే నన్ను ఆడుకుందండి, నాకు ఇష్టం లేదని పైకి ఏంటి ఎమ్మెల్యేల విషయంలో కూడా అనింది, నువ్వు మనం మాట్లాడితే మీ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతున్నావు, మీ మమ్మీతో క్లోజ్గా అయిపోతున్నావు, నన్ను దూరం పెట్టేస్తాను అని హర్ట్ అయ్యింది. సో అలా అయితే తనుజ కూడా ఇప్పుడు హరీష్ లెక్క అయితే ఓన్లీ నెగిటివ్ చూస్తే అలాగే చూసి ఇవ్వకూడదు కదా. ఆవిడ కోసం నేను ఎందుకు ఇస్తా బాబాయ్, ఆవిడంటే మళ్ళీ నన్ను ఆడుకుంటుంది, నన్ను ఆల్రెడీ ఇబ్బంది పెడుతుంది, ఈవిడ ఉండడం వల్ల నా ఫ్రెండ్ ఎమ్మెల్యే నాకు కూడా దూరంగా ఉంటున్నాడు, ఎన్ని వంకలు నెగిటివ్ చూస్తే అంత నెగిటివ్గా కనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి ఎంత చక్కగా సాక్రిఫైస్ చేసింది. శ్రీజ మొత్తం బట్టలు ఇచ్చేయి, ఒక డ్రెస్ మాత్రం ఉంచుకోవాలంటే ఆవిడ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, అంత బాగుండలేదు. పైగా ఆవిడ విషయంలో బాబోయ్ నీ వాయిస్ మేము భరించలేకపోతున్నాం, వినలేకపోతున్నాం, చచ్చిపోతున్నాం, నువ్వు వాపవు, నేనేదో సైకిల్లో బిహేవ్ చేయాలని లేక రచ్చగొడతావు ఆవిడ భాషలో చెప్పాలంటే రచ్చగొడతావు, ఇంత చేస్తావు బాబోయ్, నీకు ఎమోషన్స్తో ఫీలింగ్స్తో సంబంధం లేదు. మొన్న ఆ బజర్ టాస్క్లో కూడా ప్రియాతో కూడా అదే మాట అనింది, ఆవిడకి శ్రీజాకి ఆర్గ్యుమెంట్ కావాలి తప్ప మన ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏమీ పట్టవు, ఆవిడ ఒక రోబోట్ అయిపోయిన అంత ఇద్దరి మధ్య గొడవలు ఉండేటప్పుడు నువ్వు ఆర్గ్యుమెంట్తో మెంటల్ టార్చర్ ఎంత వచ్చినప్పుడు శ్రీజ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆవిడకి స్టాండ్ అంటూ ఉంటుంది, ఆవిడ ఫీలింగ్స్ ఆవిడవి, తప్పే లేదు.
సడన్గా ఇచ్చేస్తానంటే సంజన ఆట బాగుందని ఫేక్ వచ్చేసిందని అనుకుంటారని కూడా ఉంటుంది కదా, ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే రీతు అంటే మరి ఆవిడకి ఫస్ట్ నుంచి టామ్ బాయ్ కట్ అంటే మా చెల్లి లెక్కని ఫీల్ అవుతూ తినిపించింది. ఆ తినిపించిన దానికి డీమాన్ పవన్తో కాదు కావాలని ఫుడ్ పెట్టి మ్యానిపులేట్ చేస్తున్న లెక్క మాటలు పడింది కనుక ఆ రీతుకి అర్థమైంది కదా. సో వాళ్ళ మాటలు నమ్మకమ్మా, ఇంతకంటే బాగున్నా బ్యూటిఫుల్ ఉన్నా అని చెప్పి రీతి అయితే పాపం అనిపించింది అక్కడ. పాప హెయిర్ కట్ అంటే ఆడపిల్లలకి స్టార్టింగ్లో చెప్పినట్టుగా చాలా బాధపడింది. చూసే వాళ్ళకి ఎవరికైనా అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే బాండింగ్ అలాగ ఆర్గానిక్ వచ్చింది కనుక తప్పకి ఇచ్చింది ఆవిడ. సో మన అయితే స్మోక్ అంటే మానేయలేడు, ఎందుకు చేయాలి. ఆయన కూడా ఆ సిగరెట్లు దాచేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. బాబే మళ్ళీ వస్తే మళ్ళీ దాచేస్తామని భయం ఉంటుంది ఆయనకి ఎటున్నో. సో సాక్రిఫైస్ చేయలేను ఓపెన్గా చెప్పేశాడు. వాళ్ళిద్దరికి అంత బాండింగ్ ఉందా, నా కోసం సిగరెట్లు తెచ్చిపెట్టింది బిగ్ బాస్ని అడిగిందంటే వచ్చేయాలి అని చెబుతాడు. ఆయన బిగ్ బాస్ ఇచ్చిన సిగరెట్లు ఏదో దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడానికి మాదిరిగా ఆయన ఇచ్చిన ఈవిడ దాచేస్తుంది, నాకు ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన ఇవ్వలేడు. ఆయన అక్కడ భరణి గారికి సరే మరి 25% తాగిపోద్దంటే అపురూపంగా చూసుకున్న $1 ఇచ్చేస్తాడు. మరి ఇచ్చేయాలి, ఎందుకంటే ఆయన తెచ్చిన పర్పస్ ఏంటి, హౌస్లోకి వాళ్ళ మదర్ కానీ గురువు కానీ వచ్చేటప్పుడు వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి. ఇగో మీరంటే నాకు ఎంత ప్రేమ, నా $1లో కూడా మీరే ఉన్నారని చూపించుకోనున్నది. మొన్న ఆ సందర్భంలో కాకపోయినా మన సందర్భంలో అయితే రీచ్ అయిపోయింది కదా. అంటే ఒక రకంగా ఆయన వచ్చిన పర్పస్ ఏదైతే తెచ్చుకున్న పర్పస్ ఏది ఉందో అది టార్గెట్ రీచ్ అయిపోయాడు కనుక ఇంకా దాచిపెట్టుకుని ఉపయోగం ఏముంటుంది. మరి టూ మచ్ అయిపోతుంది. అంతకుముందు ఆవిడ చెప్పినట్టుగా అన్న చెల్లి అంటే మాటల్లో కాదు, ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ కూడా తీసుకోవద్దు. ఇంకా అట్లా ఆయన ఆ మెచ్యూరిటీ ఉంది కనుక వెంటనే ఒక క్షణం కూడా ఆలోచించుకుంటూ ఇచ్చేసాడు, మంచి పనే చేశాడు. ఇక సంజన సాక్రిఫైస్ గుర్తుపెట్టుకోమంటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు గుర్తుపెట్టుకునే మనస్తత్వమే. అయితే రియల్లీ స్వెట్టింగ్గా అంటే నిజంగా వణుకు వచ్చింది, చెమట్ల పట్టించారు. ఏంటి ఉంటుందా పోతుందని లెక్క. సో మన సెట్ ఇవ్వలేదనే సరికి ఇంకే 4 ఆప్షన్స్ అన్నారు, 4లో 3 ఇచ్చారు, ఇంకొక ఆయన ఆపేశాడు. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి, పోవాలా ఏంటి అని లెక్క. సో దయగల హృదయం గల బిగ్ బాస్ అయితే మరొక అవకాశం ఉండదు, భరణకి కూడా అవకాశమైనా అనుకోవాలి. ఎందుకంటే నువ్వే వెళ్ళిపోవాలని చెప్పి నువ్వే స్టాండ్ తీసుకోక మళ్ళీ ఏంటని లెక్క. ఆయనకే అవకాశం, ఈవిడికి అవకాశమే, ఇద్దరు ప్రూవ్ చేసుకున్నారు. ఇక హరీష్ శుభంతో చెప్పేస్తారు కదా, నేను నీటిగా లేకపోతే అన్నం తినేవాళ్ళు ఏంది ఇది, అన్నం తింటున్నారు ఇంకేం తింటున్నారో, ఫేక్ పీపుల్ నటిస్తున్నారు, ఫేక్ ముసుగులు, ఇతడు మాత్రమే నిప్పు నిజాయితీ అనుకుంటాడు. అబ్బా ఈయన గురించి ఈయన ఎంతైనా అనుకోని, కానీ పక్క వాళ్ళు ఎందుకు అంత టక్కమని గుచ్చినట్టుగా మాట్లాడుతాడు. ఇలాంటి వీడియోలన్నీ ఒకసారి వీడియోలన్నీ టకా చూపిస్తే ఏవి వేసినట్టుగా అతను హౌస్లో ఉండగానే మళ్ళీ కనీసం దగ్గరికి దరిదాపులకు వస్తారా. పైగా అక్కడ తనూజ్ వచ్చి ఏమది టీ పెడతారంటే నేను చేయనంట. అమ్మయ్య దండవరణ ఆయన ఏదో కాగల కార్యం గంధర్వలే తీర్చారని మాదిరిగా మా మనసులోంది కూడా అదే. మొన్న అందరూ ఎటు డిసప్పాయింట్ అయిపోయారు, బాబోయ్ ఇతను వండితే తినలేకపోతానో ఏంటి అంత బిగించుకుని దుమ్మ ఆడుతూ ఉంటే ఎలా ముద్ద దిగుతుంది. సో అది బాగాలేదు ఇది బాగాలేదు వంకలు పెట్టిన ఆయన ఇప్పుడేమో అక్కడ కూర్చొని అంత సీరియస్గా ఉంటే మన వల్ల కావట్లేదు అన్నారు కనుక ఓకే సంతోషం, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ అని కూడా చెప్పేసి వాళ్ళ భుజం తట్టుకుని తంచన వాళ్ళందరూ, తనూజ వాళ్ళందరూ చక్కగా వెళ్ళిపోవలసింది. ఇంక బతిమలాడి పరిస్థితి అక్కర్లే. మీరు కుక్కు నేను మానిటర్ అవసరం లేదు, అమ్మయ్య చాలు సంతోషం, మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు హౌస్లో వచ్చాక తీసుకున్న మొట్టమొదటి మంచి నిర్ణయం ఏదైనా ఉందంటే ఇదే సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వెళ్ళిపోతే బాగుండేది కదా. బతిలో ఆడాల్సిన పనేముంది. ఆయన ఎమ్మెల్యేలకు అనవసరంగా సపోర్ట్ చేశానంట, లైఫ్లో చేయనంట. సో తప్పుడు మనిషి అయినా సపోర్ట్ చేస్తాడని అడుగుతూ ఉన్నాడు. మరి ఇతను ఫేవరెట్ అయినట్టు ఇప్పుడు ఇతను సపోర్ట్ చేస్తాడు కదా. ఇతనికి ఎమ్మెల్యేల మీద కాస్త పాజిటివ్ ఉన్నప్పుడు సపోర్ట్ చేశాడు, అతనికి ఆవిడ మీద పాజిటివ్ ఉంది కానీ ఆయన సపోర్ట్ చేశాడు, తప్పే ఉంది అక్కడ. ఇతని కోసం ఎవరైనా ఉంటే చేయడా. ఇప్పుడు ఎందుకు చేశాడు ఎమ్మెల్యేలకి, కొద్దిగా కాస్తో కోస్తో ఒక సాఫ్ట్ కార్నర్ ఉండబట్టి, అట్లాగే ఆయనకి అక్కడ సాఫ్ట్ కార్నర్ ఎక్కువ ఉంది కాబట్టి చేశాడు. అట్లాగే తనూజ్ ఇంకోటి ఏంటి అందుకే అంటది ఎక్కడదో తెచ్చి బతిమలు ఆడాల్సిన పని లేదు, ఒక్కనే వచ్చి మళ్ళీ ఈయన హరీష్ నేషనల్ టెలివిజన్లో నీట్గా లేదని ముద్ర వేసేసింది. ఇంతకుముందు ఆడవాళ్ళు హీనంగా చూస్తారని ఇతను అన్నివే చెబుతూ ఉంది, ఇతను చేసినవే చెబుతూ ఉంటే ఇతను మార్చుకోలేడే. వీళ్ళు స్టాండ్ తీసుకుని ఏమని తీసుకుంటారు. ఇప్పుడు సంజనాకి ఎమ్మెల్యేలకు ఒక బాండ్ ఉంది, ఓ స్టాండ్ తీసుకున్నారు. అలాగే సంజనాతో వాళ్ళ నలుగురికి ఒక బాండ్ ఉన్నా లేకపోయినా సరే ఇక నుంచి అయినా బాండ్ బిల్డ్ అవుద్దేమో అనుకుని ఒక పాజిటివ్ థింకింగ్తో, ఇప్పుడు తనూజాకి సంజనాకి లేకపోయినా ఒక పాజిటివ్ థింకింగ్తో తీసుకుంది ఆవిడ. ఏమో సర్లే చూద్దామని లెక్క. భరణే ఒకసారి తీసుకోకపోయినా రెండోసారి అవకాశం వచ్చినప్పుడు వెంటనే తీసుకున్నాడు, క్షణం కూడా ఆలస్యం చేయకుండా. సో మన సెట్ అంటే ఓకే, పోనీ వాళ్ళు అంతో ఇంత ఆవిడ కోసం తీసుకుంటారు. బట్ ఇతడు ఎవరి కోసమైనా ఒక స్టాండ్ తీసుకున్నాడా, పోనీ ఇతడితో ఎవరికైనా ఒక బాండ్ ఉందా, అటు నుంచి ఒక వైబ్రేషన్ వచ్చినా ఇతని నుంచి ఏమైనా ఉంటుందా, ఇతను మాట చెప్పగానే అవునా కరెక్టే. ఇప్పుడు నేను ఫ్లోరా ఎగ్జాంపుల్, ఆ బాత్రూమ్ దగ్గర మైక్ గురించి టవల్ గురించి అంత చెబితే ఫ్లోరా కాదులేండి అనేసరికి ఎంత వేగంగా అంటే ఆవిడ మీద ఫ్లోరా మీద కూడా కోపం వచ్చింది అతనికి. మీ ఫ్రెండ్ అని చెప్పి మీరు అనరా, అలాగైతే మీ మీద నాకు ఇంప్రెషన్ పోద్ది, ఒపీనియన్ పోద్ది. లిటరల్ ఆవిడ కంటే ఒపీనియన్ ఉండదా, నువ్వు చెప్పాల్సింది చెప్పు. ఇంకా ఆవిడ ఏ డెసిషన్ తీసుకోవాలి కూడా ఇతనే ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాడా. సో అలా ఆవిడ వినలేదని చెప్పి వెంటనే ఆవిడ నెగిటివ్ కోణంలో చూసేసి అందరు తప్పులు ఎంచుకుంటూ వేలెత్తి కెరుక్కుంటూ ఉంటే అంతా నెగిటివే కనిపిస్తుంది. ఇప్పుడు వైట్ పేపర్లో ఆ చిన్న చొక్కు ఉంటే కామన్గా చూసినట్టుగా ఇంకెతడు అలా చూడండి ఇంక మొత్తం అదే కనిపిస్తుంది ఇతనికి.
ఏమాత్రం కూడా 1% కూడా. ఇప్పుడు సినిమా గమ్యం సినిమాలో బ్రహ్మానందం కదా, 6 యాపిల్స్ ఇప్పుడే హాస్పిటల్లో పంచి పేషెంట్ల కంటే దాన ధర్మాలు చేసి వచ్చా 6 యాపిల్స్ అని అంత హైప్ చేసి హడావిడి చేసి చెబుతాడు కదా, ఆ టైప్ ఇతను ప్రతిదీ గొప్పగా చెప్పుకుంటూ డబ్బాలు కొట్టుకుంటూ ఆయన ఎవరి కోసం నిలబడింది లేదు, పాడు లేదు, నాకు బాండింగ్ అక్కర్లేదు, నేను బటర్ పూయడానికి రాలేదు, మసాజ్ చేయడానికి రాలేదు అనేస్తాడు. ఏ మాట అయినా అనేస్తాడు. తిరిగి వాళ్ళు ఒక మాట అంటే ఒప్పుకోడు, తీసుకోడు. సంజన అక్కడ చెప్పిన తప్పే ఉంది. 4 డేస్ నుంచి అదే టీషర్ట్తో ఉంటున్నాడండి, కొద్దిగా చూసుకోవాలంటే సూపర్ సార్, మీరు 4 డేస్ ఏంటి సార్, మీరు ఉన్నదే కరెక్ట్ సార్ అని స్టాండ్ తీసుకుంటారా? అదే విషయం మళ్ళీ ఆయన అయితే చెప్పేస్తాడు. అక్కడ మళ్ళీ డెవిల్ ఈజ్ బ్యాక్ అంటే ఇక్కడ ఏంజల్ అంట. ఇక మనం డెవిల్ వర్సెస్ ఏంజల్ చూడబోతున్నాం షోలో. ఆ అమ్మాయి వచ్చింది, అందరికీ సతాయించనని చెప్పేసింది. అక్కడ ఆడియన్స్ సంతోష్ అన్న కూడా చెప్పింది, మంచి మాట చెప్పింది. టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ ఆ థీమే బిగ్ బాస్ రూలే లేకుండా చేసేసారండి, రెస్పెక్ట్ లేకుండా పోయిందంటే మంచిదే. ఫుడ్, బెడ్, రూమ్స్ అన్నీ షేర్ చేసుకుంటే వీళ్ళకంటే వాళ్ళే ఎక్కువ తింటున్నారు, ఎక్కువగా ఉంటున్నారు, పర్ఫెక్ట్ అది. సో ఆ డిమాన్ కూడా కెప్టెన్గా కలెక్టివ్ డెసిషన్ అని ఏదేమైనా సరే వీళ్ళ ప్రివిలేజెస్ వాడుకోండి, వాళ్ళ టెనెంట్స్ రూల్స్ పాటించండి. అది లిమిట్ అయితే ఉండాలి కదా, లేకపోతే ఇంకేముంది. ఆ కాన్సెప్ట్తో ఆ థీమ్తో నడిపించాలనుకున్నప్పుడు సరే ఇకపైన అట్లా చేయకుండా ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేసారు, మనం కూడా చెప్పుకున్నదే. ఇప్పుడు ప్రివిలేజెస్ ఉన్నాయి కదా అని చూసి మొత్తంగా కాల రాసేసి తర్వాత ఏమో వీళ్ళ కొట్టుకొని టీ కోసం మిగిలిపోయిన టీ తాగారని, లేదా పళ్ళు అయిపోయినాయని, మార్నింగ్ ఏకం బ్రేక్ఫాస్టే లేకుండా ఆ ఫ్రూట్స్తో సర్దుకోండి ఒకసారి, అవి కూడా ఎందుకు అంత త్యాగం, మరీ అవసరమా, తనకమాలిన ధర్మమా? నాకు సేమ్ మొన్న అదే గుర్తొచ్చింది. ఆ బెండాపర్ ఆర్ఎంపీ సినిమాలో సార్ కడుపు నిండా పెట్టేవాళ్ళని చూసా కానీ కక్కేలాగా పెట్టేవాళ్ళని మిమ్మల్ని చూసానండి ఆయన అంటే, ఆ తర్వాత అడుగుతారు కదా ఆయన ఆహుతి ప్రసాద్, ఎవరు అబ్బాయి మీద అంటే రామచంద్రపురం అంటే అక్కడ ఎవరో పాలన ఆయన ఉంటాడంట కదా అంటే, ఆ బొంగులోకి ఇంక నేనే అంటాడు కదా. ఏమంటే మీలాగే పెట్టి ఇప్పుడు పెట్టిన చేతి అడుక్కునే స్థాయికి వచ్చిందన్నాడు. అట్లా అయిపోయింది వీళ్ళ పరిస్థితి కూడా. అదే పరిస్థితి అయింది. ఏమైనా బ్రేక్ఫాస్ట్ లేకుండా ఏంటి అబ్బాయి లెక్క. సో మంచి పనే చేశారు. ఇక శ్రీజ పంచాయతీ అది కరెక్టే, ఆ అమ్మాయి కన్ఫ్యూజ్ అయిపోయింది, అంత గందరగోళం అయిపోయి. బజార్ టచ్ చేస్తున్నాడు కదా, బజార్ అంటే ఏంటి మోగాలి కదా. సో కన్ఫ్యూజ్ అయింది, తర్వాత క్లారిటీ తీసుకుంది, ఇచ్చింది. మరి ఆవిడ కూడా పనిష్మెంట్. ప్రియా కూడా ఎమోషనల్గా ఎందుకు వేరే వాళ్ళది ఫ్యామిలీ ఎమోషన్తో బిల్డ్ అయింది ఉంది కనుక సో నాకు ఆ గిల్ట్ వచ్చేసిందని ఆవిడ కూడా మంచి స్టాండ్ ఆ రోజు తీసుకుంది, చాలా బాధపడింది. ఆ రోజు మనం చెప్పుకున్నట్టుగా అక్కడ శ్రీజ తప్పు, ఎందుకు ఆ తొత్తర, ఎందుకు ఆ గాబరా, బిగ్ బాస్ ఇమ్మీడియట్గా చెప్పియమ్మన్నాడా, కాస్త కూర్చొని ఆలోచించుకొని చెప్పొచ్చుగా స్థిమితంగా. అటుగా రాము కూడా టీ వీడియో వేశారు, ఫుల్ క్లారిటీ. సంజనా గారు ఆవిడ లేరు, ఫ్లోరా గారు లేరు, ఆవిడకి వద్దని చెప్పారని చెప్పేశాడు, చాలా క్లియర్గా చెప్పేశాడు. ఫ్లోరాకి టీ వద్దని కాదమ్మా తల్లి అని మళ్ళీ అంటాడు. రోజు అడిగాను అనుకున్నాడంటే కన్ఫ్యూజ్ అయిపోయాడు, మర్చిపోయాడంటే. ఇది ఎక్కడ విచిత్రం, ఆయన ఏ నిద్రలో నడిచినట్టు మాదిరిగా ఏంటిది ఇంత అయోమయంగా ఉంటారా, నిజంగా అంత కన్ఫ్యూజ్ ఉంటుందా? రోజు అడుగుతాను, ఇప్పుడు కూడా అడిగాను అనుకున్నానంట. చిన్నపిల్లలు నిద్రలో పలవరేస్తారంట చూడండి, ఆ టైపులోనా, లేకపోతే విచిత్రంగా ఉంది కదా. ఎంత గొడవ అయిపోయింది ఆ సంజనాకి తనుజకి, గొడవ పడి జుట్టు పట్టుకుంటారేమో ఆయన స్థాయికి వెళ్ళిపోతే, ఆవిడ పెద్ద కళ్ళు చేసి ఈవిడ పెద్ద నోరు చేసుకుని అంత రచ్చ అయిపోతే కూల్గా చక్కగా వచ్చి ఫ్లోరాకు టీ వద్దని కాదమ్మా తల్లి అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు బాబాయ్ నీకు ఇది అండవరా నాయన, తనుజ అంత ఫ్రస్ట్రేట్ అయిపోవడం వల్ల, ఆవిడ బ్యాడ్ అయిపోతున్న భయపడడంలో బాధపడడంలో తప్పలేదు. ఈ సీన్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు తెలియదు కదా, తనుజ ఎంతకంటే గరిచేస్తుంది, 10 మందిలో అన్నం తింటుంటే అంత కేకలేస్తుందంటే ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు, ఓకే. కానీ ఇతను ఇలాంటి దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే తనుజ మరి తల్లడి వెళ్ళిపోవడంలో తప్పే ఉంది అనిపించి ఎంత కూల్గా చెప్పాడు. రోజు అడిగాను అనుకున్నాను సార్, కన్ఫ్యూజ్ అయ్యాను సార్, మర్చిపోయాను సార్. గజని కూడా ఉలిక్కి పడతాడేమో, రామురాదుడిని ఒక సినిమా తీయాలి మనం, ఇప్పుడు గజని కాదు లెక్క. ఇక దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు పెట్టేస్తారంటే, అయినా ఆవిడ అంటుంది, చిన్న స్టిక్కర్ ఏమన్నా చాలు, ఆట అయితే ఆగదు, దొంగతనాలు అయితే ఆగవన్నట్టు ఫిక్స్ అయిపోయింది ఆవిడ. అలాగే శ్రీజ గత 2 వారాలు ఇక్కడ చెప్పాను కదా, ఓన్లీ నీకేనమ్మా అంటే వినలేననింది, ఫోన్లో అర్థం చేసుకుంది. ఇక రీతు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఏడు పాపు లక్కలేదని కాదు, మళ్ళీ లక్క ఉండబట్టే కదా నిజంగా సీడ్స్లో బ్లాక్ మళ్ళీ ఆవిడకే వచ్చింది. సో కొద్దిగా ఎమోషనల్ అయ్యింది, 4 బాల్స్ తెచ్చుకుంది, ఎఫర్ట్స్ అయితే పెట్టింది. కాకపోతే వేరే వాళ్ళు చెప్పేది విని నీ ఫోకస్ పోయింది. మెయిన్ అక్కడ చెప్పాల్సింది చెప్పారు, నీ ఫోకస్ గేమ్ మీద ఉంటే బాగానే ఉంటుంది, కామ్గా ఆడుతాను, నీ హైట్కి బాల్కి అడ్వాంటేజ్, హార్డ్ వర్క్ చేస్తుంది. ఫోకస్ మాత్రం మొత్తం ఓవరాల్గా ఓన్లీ టాస్క్ కదా, ఓవరాల్గా ఆవిడ దృష్టి పెట్టాల్సింది, ఫోకస్ పెట్టాల్సింది కప్పు మీద. ఆ క్వాలిటీస్ పెట్టుకోవాలి తప్ప ఈ తొక్కలో ట్రాక్ల మీద పులిహోర మీద పెట్టుకుంటే బిస్కెట్ అయింది, ఫసక్ అయింది. మనిషికి నేను సోలోగా వచ్చా, కప్పు ఒకటికే వస్తా, కప్పు నాకే రావాలని ఫోకస్ పెట్టుకునేయండి. రీతి గేమ్ ఎట్లా బాగుంటుందో చూడొచ్చు పర్ఫెక్ట్గా. సో అవి లేకపోతే ఎట్లా, ఇంటెలిజెన్స్ అన్నీ ఉన్నాయి, ఓన్ ఫేటే డిసైడ్ చేసింది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా. ఆవిడ ఫోకస్ ట్రాక్ మీద ఉంటే అదే మిగులుతుంది, ఆవిడ ఫోకస్ గేమ్ మీద ఉంటే ఆ లెవెల్లో ముందుకు వెళ్తుంది. సో పర్ఫెక్ట్గా ఇవ్వాల్సిన అడ్వాంటేజ్లు అన్నీ ఇచ్చారు. మరి దానికి ఎట్లా మార్చుకునే తన గేమ్ని ఎట్లా మార్చుకుంటుందో చూడాలి. లేదంటే తెలివైన అమ్మాయే,
ఆ తనుజ చెప్పింది, దివ్య చెప్పింది, ఈరోజు నాగార్జున కూడా ఇండైరెక్ట్గా ఈ టాస్క్ గురించి కాక ఓవరాల్గా నీ గేమ్ అంతా ఎట్లా ఉండాలని కూడా ఆయన కూడా చెప్పారు. ఇన్ని రకాలుగా ఇన్పుట్స్ వచ్చిన తర్వాత కూడా అలాగే అక్కడ ఎవరు ఆవిడ సంజన గారు చెప్పారు. ఇంతమంది చెప్పాక కూడా ఇంకా ఎట్లా చేసి యూటర్న్ వెళ్తుందా, వెళ్తే మంచిది, లేకపోతే ఫసక్కే. ఇక కళ్యాణ్ బాబు కామనర్స్ కనిపించట్లేదు, నలుగురు ఒకే మాట చెప్పారు. కనిపించడం అంటే చేతులు పట్టుకొని సోది కబుర్లు చెప్పడం కాదు, ప్లే ద గేమ్. ఇప్పుడు ఆయనతో కూడా అంటాడు కళ్యాణ్, నా యాటిట్యూడ్ ఇంతే సార్, నా లుక్స్ ఇంతే సార్, నేను ఇంతే సార్. వాళ్ళు అంత చెప్పినా అర్థం చేసుకోలే. ఇప్పటికైనా అర్థం చేసుకుంటాడు అనుకుందాం. అనుకుంటే ఆటలో ఉంటాడు, లేకపోతే బయట ఉంటాడు, అంతే సింపుల్. దివ్య కూడా చెప్పింది, నేను చెప్పినప్పుడు నలుగురైతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇచ్చాను సార్, అలా పోట్రీ అవుతుందేమో భయపడుతూ ఆపేస్తారేమో, గుసగుసలు కూడా పెట్టుకున్నారు, మాటలు కూడా ఆడారు, కానీ అలాగే ఉన్నారు, మా బాండ్ అలా కాదు ఇలాగని జస్టిఫై కూడా చేసుకోలేదంటే ఫేస్లు మాడిపోయాయి, చాలా మాట్లాడుకున్నా మళ్ళీ మరచడం మామూలు అంటే వాళ్ళ కర్మ అంతే. ఎవరైనా చెప్తారు. అక్కడ నాగార్జున గారు అంటే రియల్ ఎమోషన్స్ కదమ్మా, ఆల్ రియల్ ఎమోషన్స్ లేదు, బాడీ లేదు, అదొక అట్రాక్షన్స్ అంతే. ఆయన ఎందుకు చెప్తారంటే ట్రాక్లు ఉన్నాయి, కొన్నాళ్ళు ఉంటే మంచిదే కదా, కంటెంట్ వస్తుంది కదా, స్క్వేర్ ట్రయాంగిల్ ఏదో ఒకటి ప్రతి సీజన్లో ఉంటే చాలా మసాలా వస్తుంది కదా, మరి మా షో నడవాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఆయన చెప్పారు తప్ప అవునా మన రీల్ ఎమోషన్ అని అనుకున్నారా, బిస్కెట్ రాజా బిస్కెట్ రానే అయిపోతారు. ఇక సంజన హెవీ డోస్ సార్, ఎక్కువైపోయింది సార్, ఇక సాక్రిఫైస్ చేశారు కాబట్టి చిన్న బోర్డు వేయండి అంటుంది. అలాగే ప్రియ, మా టెనెంట్స్ ఫుడ్ మార్చండి సార్, రూల్స్ స్ట్రిక్ట్ పెట్టి మొదలు అయిపోతారంటే మనం జరిగింది అదే. ఇంకా అలా కోటింగ్ ఇచ్చాక అంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకా పెడతారా? సో అదే పొరపాటు జరిగింది, ఆడియన్స్కి అదే నచ్చలేదు. వీళ్ళు అంత స్ట్రిక్ట్గా రూల్స్ అని అతి చేశారు, వాళ్ళు అంత ప్రేమని చెప్పి వాళ్ళు అతి చేస్తున్నారు కానీ వద్దు అని. అందుకే వాళ్ళ ఫుడ్తో క్యారెట్స్తో సంబంధం లేకుండా ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమైనా మెసేజ్ పెట్టండి. అట్లాగే సండే ఎపిసోడ్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ హైలైట్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వీడియో జనరేషన్ సర్వీస్లో అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి. థ్యాంక్ యూ.